మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల వార్తలొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, కాంగ్రెస్ పార్టీ గడిచిన కొంతకాలంగా పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటున్నటువంటి ముఖేష్ గౌడ్ నివాసంలో ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా సమావేశం అవుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కొంత యాక్టివ్ గా లేనటువంటి నాయకులందరినీ కూడా తిరిగి యాక్టివ్ చేయడంతో పాటు పార్టీకి సంబంధించి కొంత పార్టీ తమకు సమాచారాన్ని ఇవ్వట్లేదు, పార్టీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే అభిప్రాయంతో ముఖేష్ గౌడ్ ఫ్యామిలీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ లో కూడా తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ కూడా కీలకంగా ఉంది. అలాగే ఇప్పటికే గ్రేటర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు పార్టీ మారినటువంటి నేపథ్యంలో ముఖేష్ గౌడ్ ని తిరిగి పార్టీలోనే కొనసాగించాలనేది కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన. దాంట్లో భాగంగానే ముఖేష్ గౌడ్ ని బుజ్జగించే కార్యక్రమాల్లో భాగంగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా ముఖేష్ గౌడ్ నివాసానికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు డికే అరుణ, ఇలా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, ఇలా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా దామోదర్ రాజనరసింహ ఇంటికి వచ్చారు. అయితే ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్ణయం రేపు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో పార్టీ నాయకులంతా ఒకే దగ్గర సమావేశం అవడం అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా మాట్లాడతారు అనేది ప్రధానంగా ఈ సమావేశం ఉద్దేశము అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు, ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా సమావేశమయ్యారు. ఉదయం నుంచి గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా ఎన్నికల్లోకి ఎలాంటి అంశాలని తీసుకెళ్లాలనే అంశాల మీద కూడా కొంత క్లారిటీకి వచ్చారు. అయితే ప్రస్తుతం ముఖేష్ గౌడ్ ఇంట్లో జరుగుతున్నటువంటి సమావేశంలో ముఖేష్ గౌడ్ ని బుజ్జగించే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు ముఖేష్ గౌడ్ తో పాటు తన కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందు ఓన్లీ విక్రమ్ గౌడ్ కు సంబంధించినటువంటి అంశాల మీదనే కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఈ సమావేశంలో విక్రమ్ గౌడ్ కి ఎక్కడ అవకాశం కల్పిస్తారు, అలాగే ముఖేష్ గౌడ్ సేవల్ని ఎట్లా పార్టీ వినియోగించుకోబోతుంది అనేది కొంత ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే పార్టీ మారుతారు, టీఆర్ఎస్ లోకి వెళ్తారు అనే అంశం ఒక ఎత్తు, పార్టీకి సంబంధించి ఎలాంటి హామీ ఇస్తారు అనేది రెండు అంశాలకు కూడా ముఖేష్ గౌడ్ గడిచిన కొంతకాలంగా చర్చకు తావనిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో ఈ రెండు అంశాలకు కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతుంది. ఇటీవల రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా పార్టీ తన నియోజకవర్గంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాయిదా వేసినటువంటి నేపథ్యంలో కొంత అలకబూరినట్టు తెలిసింది. ఈ అంశానికి సంబంధించి కూడా పార్టీ ముఖేష్ గౌడ్ ని బుజ్జగించి పార్టీని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివిటీని పెంచడం వల్ల గ్రేటర్ లో కూడా కొంత పాజిటివ్ ఇండికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఒకవైపు టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో కొన్ని నియోజకవర్గాలు, ముఖేష్ గౌడ్ సామాజిక వర్గం కావచ్చు, ముఖేష్ గౌడ్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కొంత పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖేష్ గౌడ్ ఇంట్లో జరుగుతున్నటువంటి సమావేశానికి కొంత ప్రాధాన్యత చేకూరింది. రైట్, థ్యాంక్ యూ చారి.